చైనా యుద్ధ నౌకలు రంగంలోకి దిగాయి. టోటల్గా 14 యుద్ధ నౌకలు తైవాన్ చుట్టూతా ఉన్నాయి. అందులో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా ఉన్నాయి. అంటే అక్కడ నౌక నుంచి దాడులు చేస్తారు మిస్సైల్స్ ద్వారా. ఆ నౌక మీద ఉన్నటువంటి యుద్ధ విమానాల ద్వారా కూడా వెళ్ళి దాడులు చేస్తారు. ఇది చుట్టూ అంటే దాన్ని ఓవరాల్గా వలయంలాగా ఏర్పడింది, తైవాన్ చుట్టూతో కూడా ఏర్పడింది అన్నటువంటి విషయం స్పష్టమవుతోంది. అది స్వయంగా తైవానే ప్రకటించింది. అట్లాగే ఆ ఫ్రిగేట్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. టోటల్గా మా మీద ఏ క్షణంలోనైనా దాడి జరగచ్చు అన్నటువంటి తైవాన్ ప్రపంచానికి చెప్తోంది. అమెరికా పరిస్థితి ఏంటో తెలియట్లేదు. మధ్యప్రాచ్యానికి యుద్ధ విమానాలు వెళ్ళిన మాట వాస్తవం. అదే సందర్భంలో రష్యాకి సంబంధించినటువంటి సుకోయిలు కూడా అక్కడే ఆ ప్రాంతాలను సంచరిస్తున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఏం జరుగుతుందన్నటువంటి సందేహం. అంటే చైనా యుద్ధ విమానాలని లేకపోతే చైనా దాడిని తైవాన్ ఎదుర్కొంటుంటే వీళ్ళు సహకరిస్తారా, లేకపోతే నేరుగా వీళ్ళే చైనా మీద యుద్ధానికి దిగుతారా, లేదా ఇంతకుముందు కనుక ఇజ్రాయెల్ మీదన దాడులు జరుగుతున్నప్పుడు అమెరికా దారిలో ఆ మిస్సైళ్ళని ఆఫ్ చేసింది, అలాగని ఇరాన్ మీద యుద్ధం అయితే చేయలేదు. అట్లాంటి పని ఏమన్నా చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. యుద్ధం అనివార్యమా? ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇట్లాగ 5-6 సార్లు మొబైల్ ఇచ్చేసి ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదేమంటే యుద్ధ విన్యాసాలు. ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే తైవాన్ జలాలలోకి వెళ్తున్నారు, తైవాన్ గగనతలంలో తిరుగుతున్నారు యుద్ధ విమానాలతో కూడా. కాబట్టి వాతావరణం అన్నది ఉద్రిక్తంగా ఉంది.